నేనైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకుందామని ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఒక చిన్న అలవాటు. ఎవరైనా ఏదైనా ఇచ్చినా నాకు చిన్నప్పటి నుంచి దాచిపెట్టుకోవడం అనేది అలవాటు. అలాగే ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ప్రతిదీ దాచిపెట్టుకునేదాన్ని. గోలీ ఎందుకు దాచిపెట్టాను నాకు తెలియదు. ఈ మ్యాగ్నెట్స్ ఏమో నా ఫ్రెండ్ తో బెట్ లో గెలిచినవి. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్. ఎవరిచ్చారో ఏంటో గుర్తు పెట్టుకోవాలని ఒక ట్యాగ్ వేసి వాళ్ళ పేర్లు కూడా రాసుకునేదాన్ని. అప్పట్లో ఈ స్టోన్ ని నా లక్కీ స్టోన్ అనుకునేదాన్ని. వచ్చేసి వాచ్ అని లోపలైతే ఏం లేవు. మొత్తానికి నాకైతే స్టిక్కర్స్ మిగిలాయి. ఇవేమో బీటెక్ లో వచ్చిన మెడల్స్ అనమాట. బీటెక్ లో ఏమన్నా మెమరీ ఉందంటే ఇది ఒక్కటే. నెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ వాచ్, నా ఫేవరెట్ వాచ్ కూడా. ఈ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు రిపేర్ చేద్దామన్నా కుదరట్లేదు. ఈ వాచ్ తర్వాత నాకు ఏ వాచ్ వచ్చి రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడల్స్. ఇవి నా స్కూల్ డేస్ లో ఇచ్చినవి. కలర్ కూడా పోయినాయి మొత్తం. మీలో ఎంతమందికి కాయిన్స్ దాచిపెట్టడం ఇష్టమో కమెంట్ చేయండి. నేను కూడా కొన్ని దాచిపెట్టాను. బట్ కొన్ని డేస్ కి అవసరం వచ్చి వాడేసాను. ఫ్యూచర్ లో వాటర్ బాల్స్ దొరకవని ముందే సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు బస్ పాస్ ఇది. నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్స్ ఉండేవి, నాకు ఉండేది కాదు. సో అందుకే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని అలా రాసి పెట్టుకునేదాన్ని. దాంట్లో ఒక చిన్న ఫోటో కనిపిస్తుంది కదా, అది మా అక్క అని నేను. ఆ ఫోటో కూడా ఒక్క పీసే ఉంది. ఈ 5 రూపీస్ నోట్ ఎవరో ఇచ్చారు నాకు అది. సో ఇంకా దాచిపెట్టాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. 8th క్లాస్ లో అది. లక్కీ డ్రా స్లిప్ కూడా మర్చిపోకుండా దాచిపెట్టాను. ఏదో మన లక్ టెస్ట్ చేసుకుందామని 7th క్లాస్ లో తీసుకున్నాను. ఇంకా స్కూల్ ఫీజ్ కార్డ్స్, ఫన్ మ్యాజిక్ బుక్స్, ఐడెంటిటీ కార్డ్స్, బస్ పాసెస్ వీటితో సహా అన్ని దాచిపెట్టుకున్నాను. చూసే వాళ్ళకి ఇది పిచ్చితనంలా కనిపించవచ్చు. బట్ నాకు చూసిన ప్రతిసారి నా బ్యాక్ డేస్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. ఇది వచ్చి కీ చైన్ నా ఫ్రెండ్ అభి గిఫ్ట్ గా ఇచ్చింది నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.